ఏమంటే నిన్న మొన్న ఒక భయంకరమైన దాడి చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నారా? కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి. అంటే వాడికి జాలుందా వాడికి? ఎలా చంపుతున్నాడు తెలుసండి? భార్య భర్త, ఒక ఆవిడ తెలుగు ఆవిడ మాట్లాడుతుందండి, ఇద్దరునండి సరెండర్ అయిపోయి మమ్మల్ని చంపొద్దు అని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అలా నేల మీద ఇలా వంగిపోయారట. మమ్మల్ని చంపొద్దు బాబు అని నేల మీద పడిపోతే భార్య భర్తలు తలలు ఇద్దరు నేల మీదే ఉన్నాయంట. అలా చంపొద్దు మమ్మల్ని అలా సరెండర్ అయిపోతే అది మాట్లాడుతుందండి. భర్తను కాల్చేశారు. కాలిస్తే తలలోనికి బుల్లెట్లు దిగిపోయి ఆ రక్తం వచ్చి ఈవిడ ఒళ్ళంతా తడిసిపోయిన తర్వాత అర్థమైందంట భర్తను కాల్చేశారండి. కషంగా బుల్లెట్లు బుర్ర మీద కాల్చి చంపేశారండి. కొంతమంది ప్రైవేట్ పార్ట్ల మీద కాల్చారట. 28 మందినండి ఊచకోత కోసారండి. ఏమి లేదు ఆ కర్కశులకి, ఏమి లేదు వాళ్ళకి, గాలి లేదు. మతం మనిషిని మూర్ఖుడిగా తయారు చేస్తుంది. మతోన్మాదులండి, మతం పిచ్చి పట్టింది. మీరు హిందువులా అని చెప్పు కాలుస్తున్నారట. హిందువులు అయితే కాల్చేస్తావా, మీ వాళ్ళైతే వదిలేస్తావా? ఎంత పిచ్చి చూసారా? అందుకే అన్నాడు ప్రభు, మతం మనిషిని మృగంగా మారుస్తుంది నాయన. అందుకే మీరు ఎవరు మతంలో ఉండకండి, నా మార్గంలోకి వచ్చేయండి. మార్గంలోకి వచ్చిన వాడు మనిషిని మనిషిలో చూస్తాడు. మతంలో ఉన్నవాడు నా మతమా నీ మతమా అంటాడు. అందుకే ప్రభు మనకి మతంలోకి తీసుకురాలేదు, మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? మార్గం నేనే, మార్గం నేనే, సత్యం నేనే, జీవం. మార్గంలోకి రండి, మతంలో ఉండకండి. మతోన్మాదులుగా మారిపోతారు.